జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మావయ్యకి ఏమాత్రం డౌట్ రాకుండా ఈ ఫైల్ మీద సంతకం చేయించాలి. మావయ్య కనుక సైన్ పెడితే నా అకౌంట్లో 25 లక్షలు పడతాయి. సార్ ఈ ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్. ఈ దీపక్ నాన్న దగ్గర ఏం చేస్తున్నాడు? ఫైల్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి దీపక్. పేపర్స్ని అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేసావు? నీ బోడి సలహాలు నాకే అక్కర్లేదు. మైండ్ యూర్ ఓన్ బిజినెస్. చూడండి మావయ్య, మా పని విషయంలో అనవసరంగా తలదూరుస్తున్నాడు. అక్కడికి మాకు పని తెలియదు అన్నట్టు, ఆయన ఒక్కడికి అంతా తెలుసు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అక్క, అతిథులుగా వచ్చిన వాళ్ళని అతిథులుగానే ఉండమని చెప్పు. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దని చెప్పు. ఇంకొకసారి నా విషయాల్లో కానీ ఫైల్స్ విషయాల్లో కానీ కలగజేసుకుంటే మర్యాదగా ఉండదని చెప్పు. రూపా, మీ నాన్నగారు చెప్పింది విన్నావుగా? రాజుని హద్దుల్లో ఉండమని చెప్పు, లేకపోతే తర్వాత బాధపడి ప్రయోజనం ఏం లేదు. సంతకం చేస్తానటి. ఇప్పటి వరకు టెన్షన్గా ఉన్న దీపక్ ఆ ఫైల్ మీద పెద్దయ్య గారి సంతకాలు అయిపోగానే అంత రిలీఫ్గా సంతోషంగా ఫీల్ అవుతున్నాడేంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. సరస్వతి, ఆ ఏంటి? నాన్నా! అమ్మాయి గారు! తమ్ముడు, తమ్ముడు! అమ్మాయి గారు! అక్క! తమ్ముడు! హే, పనిచేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలని తెలీదు? చూసుకోలేదయ్యా. సమయానికి రూప బావగారిని పక్కకు లాగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ కుండి బావగారి నెత్తి మీద పడుండేది. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. చంద్ర అన్నయ్య, తన చేతికి గాయమైనట్టుంది. డాక్టర్ ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. చిన్నయ్య, నేను చూసుకుంటాను. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఆనందం కనిపిస్తుంది. అమ్మా రూపా, చాలా రోజుల తర్వాత పింకీ కోసం షాపింగ్ చేశాం. ఇదిగో ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూడండి. బాగుందా? చాలా బాగున్నాయి పిన్ని. పింకీకి ఈ డ్రెస్సులు చాలా బాగా సూట్ అవుతాయి. రాజు, డ్రెస్సులు ఎలా ఉన్నాయి రాజు? చాలా బాగున్నాయి చిన్నమ్మ. రూపా, ఈ నగలు కూడా చూడమ్మా. వావ్, సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ ఏంటి? అక్క నెక్ సెట్ కూడా ఇలానే ఉంది. అక్క ఒకసారి దగ్గర పెట్టి చూద్దాం. అమ్మో, ఇప్పుడు గనక వీళ్ళు నా నగల్ని పరీక్షగా చూసారంటే డూప్లికేట్ నగలని తెలిసిపోతాయి. తర్వాత పెద్ద గొడవైపోతుంది. ఇప్పుడు నగల గురించి ఎందుకు పింకీ? అమ్మ ఎంతో కష్టపడి నీకోసం షాపింగ్ చేసి తీసుకొచ్చింది కదా. ఈ నగలని ఒకసారి పెట్టుకుని చూసి ఎంజాయ్ చేయి. అవి గిల్ట్ నగలని నాకు తెలుసు. ఈ బాంబుని ఎప్పుడు ఎలా పేల్చాలో నాకు తెలుసు. నిన్ను గొక్క తిప్పుకోకుండా చేస్తాను. నీ తండ్రి ముందే నిన్ను తలెత్తుకోకుండా చేస్తాను.
పెద్దనాన్న, అమ్మ వాళ్ళు నా కోసం డ్రెస్లు ఆర్నమెంట్స్ తీసుకొచ్చారు. ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా బాగున్నాయమ్మా. మరి అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదు పెద్దనాన్న. ఎందుకని? ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే తమని పెంచడం, ప్రేమించడం, చదివించడం, తమ కోసం కష్టపడడం తల్లిదండ్రుల బాధ్యతని పిల్లలు భావిస్తారు. తల్లిదండ్రుల మీద చూపించే కన్సర్న్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. తల్లిదండ్రులకి తమ పిల్లలే ప్రాణం, కానీ పిల్లలకు పేరెంట్స్ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. వాళ్ళ దృష్టిలో కన్నవాళ్ళకి అంత ప్రాధాన్యత ఉండదు. ఒక్కోసారి వాళ్ళ ఇష్టాల కోసం, వాటిని నెరవేర్చుకోవడం కోసం అవసరమైతే తల్లిదండ్రుల్ని పూచిక పుల్లలా పక్కన పెట్టేస్తారు కూడా. సారీ పెద్దనాన్న, నా మనసులో నేనెప్పుడూ అలా అనుకోలేదు. నాకు మా అమ్మా నాన్నలన్నా మీరన్నా ఇష్టం, మీరంటే ప్రేమ కూడా. నేను నీ గురించి అనడం లేదు పింకీ, లోకంలో జరిగే వాటి గురించి జనరల్గా చెప్తున్నాను. నువ్వు చాలా మంచి అమ్మాయివి. కొంతమందిలా మమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టావు, బాధ్యత లేకుండా ప్రవర్తించావు. మా పరువుని బజారు కీడ్చావు, మాకు చెడ్డ పేరు తీసుకురావు. నీలాంటి ఒక మంచి కూతుర్ని కన్నామని మీ అమ్మా నాన్న సంతోషపడేలా చేస్తావు. నీకు ఇంకేమైనా కావాలంటే అడుగమ్మా. దీపక్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.